ఇప్పుడు మన 9th క్లాస్లోకి వెళ్తున్నాము. మనకి పిఎస్ఆర్ సచిన్ సారు, ఇదే మన 9th క్లాస్ ఎంట్రన్స్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ బోర్డ్. బహుశా ఇప్పుడు ఇది చిన్నపిల్లల క్లాస్ ఇప్పుడు ప్రస్తుతం, అందుకే వాళ్ళు కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగే మన 9th క్లాస్లో మన టేబుల్స్ అనుకునేరు, అవి కాదు ఇవి. బహుశా మనం ఎల్కేజీ యూకేజీలో వాడిన బెంచెస్ అన్నమాట. చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. మనం బ్యాగ్స్ అవన్నీ ఈ లోపల పెట్టుకునేవాళ్ళం. ఇది మన రూమ్ 9th క్లాస్. ఇది మన విండో. ఇటువైపు నుంచి ఆ కాలేజ్ వైపు అంతా కనపడుతూ ఉంటుంది మనకప్పుడు. బహుశా ఇప్పుడు ఈ చెట్లు అడ్డం ఉండటం వల్ల కనపడట్లేదు. రవి 9th క్లాస్లో నుంచి బహుశా 10th క్లాస్కి వెళ్తున్నాడు. రవి 10th క్లాస్కి వెళ్ళకుండా బయట కారిడార్లో తిరుగుతున్నాడు. ఎందుకనేది తెలియరాలేదు. ఇది ఏ సెక్షన్, లేడీస్ వాళ్ళు ఉండేది బి సెక్షన్. బహుశా మంది బి సెక్షన్ అనుకుంటా. మంది బి సెక్షన్. అప్పుడు పక్కన ఉండేవాడిని కదా బయాలజీ క్లాస్లో షర్ట్ తీయించి చూపించాను. లేడీస్ మొత్తం ఈ క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు. జెంట్స్ మొత్తాన్ని ఈ క్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు, బాయ్స్ అండ్ గర్ల్స్గా డివైడ్ చేస్తూ. లోపలికి వెళ్దామంటే డోర్స్ ఆర్ క్లోజ్ అండ్ ఇట్ వాస్ లాక్. ఎనీహౌ విండోస్లో ఇంచన్నా మనకి చేతనైంది చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఓ ఇదంతా ఎంటీగా ఉంది. బహుశా ఈ క్లాసెస్ వాడట్లేదు ప్రస్తుతం, అందువల్ల డోర్స్ క్లోజ్ చేసింది. అప్పుడు మనం స్టడీ అయిన బ్లాక్ బోర్డ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి, గర్ల్స్ రూమ్ ఇది. బాయ్స్ రూమ్ చూపిద్దామంటే ఇట్ వాస్ లాక్డ్ ప్యూర్లీ అండ్ డోర్స్ ఆల్సో క్లోజ్ క్లియర్లీ. Anyhow, this is our educational school. ఒక సైడ్ నుంచి ప్రివ్యూ తీస్తున్నాను. అక్కడ కూర్చునేవాడు. ఐ థింక్ కేఆర్ కిషోర్ కదా దానిలో ఎస్సీఎం స్టిల్ ఆన్. ఆ చెట్టు దగ్గర ఎక్కడ పుల్లాట ఆడుకున్నట్టు గుర్తుదయ్యా. మట్టిలో పోలీస్ డ్రెస్ వేసుకొని పరిగెత్తేవాడు.